మహాభారతం కథలు సిరీస్‌లో భాగంగా తన దానగుణంతో విశ్వవిఖ్యాతిగాంచిన శిబి చక్రవర్తి గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్‌లో తన పాతివ్రత్యంతో యముడి నుండి తన భర్త ప్రాణాలను కాపాడుకున్న సతీ సావిత్రి గురించి తెలుసుకుందాం. సావిత్రి కథ మనకు మహాభారతం వనపర్వంలో వస్తుంది. ద్రౌపది లాంటి స్త్రీ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు మార్కండేయుడు సావిత్రి గురించి చెబుతాడు. పూర్వం కాశ్మీర దేశానికి అశ్వపతి అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు ధర్మశీలావతి. వీరికి సంతానం లేదు అనే బాధ ఉండేది. దాంతో ఆ దంపతులు అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో వారికి కూతురు పుట్టింది. అమ్మవారి వల్ల వారికి సంతానం కలిగింది కాబట్టి వారు ఆ కూతురికి సావిత్రి అని పేరు పెట్టుకున్నారు. సావిత్రి పెరిగి పెద్దదయింది. యుక్త వయసులో సాల్వ దేశ యువరాజు సత్యవంతుని చూసి అతడినే పెళ్లి చేసుకోవాలి అనుకునింది. కూతురు అతన్ని ఇష్టపడిందని తెలుసుకున్న తండ్రి అశ్వపతి సత్యవంతుడు మంచివాడేనా, అతడు ఎలాంటి వాడు అని నారద మహర్షిని అడిగాడు. అందుకు నారదుడు, సత్యవంతుడు చాలా మంచివాడు, అయితే అతను కేవలం 1 సంవత్సరం మాత్రమే బతుకుతాడు అంటూ క్లుప్తంగా విషయం చెప్పాడు. నారదుడు అలా చెప్పడంతో అశ్వపతి భయపడ్డాడు. సావిత్రిని మనసు మార్చుకోమని నచ్చజెప్పాడు. అయితే సావిత్రి తన మనసులో సత్యవంతుడే ఉన్నాడని, తననే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. దాంతో చివరకు ఆమె కోరినట్లే సత్యవంతుడితో వివాహం జరిపించారు. 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు సత్యవంతుడు అడవికి వెళ్ళాడు. సావిత్రి కూడా సత్యవంతుడితో పాటు అడవికి వెళ్ళింది. అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి సత్యవంతుడు కింద పడి ప్రాణాలు వదిలాడు. అంతలో సావిత్రి ఎదుట ఒక దివ్య పురుషుడు కనిపించాడు. కాటుక లాంటి నల్లటి శరీరం, ఎర్రని కళ్ళు, చేతిలో పాశంతో ఉన్న ఆ వ్యక్తి సత్యవంతుడి వంక చూశాడు. అతను మృత్యుదేవత అయిన యమధర్మరాజు. సావిత్రి చూస్తుండగానే సత్యవంతుని ఆత్మను పాశంతో బంధించి యమధర్మరాజు దక్షిణ దిశగా ప్రయాణించాడు. కొంత దూరం వెళ్ళిన యమధర్మరాజు తన వెంట సావిత్రి కూడా వస్తుంది అన్న విషయాన్ని గమనించాడు. యమధర్మరాజు అది చూసి, సావిత్రి, నా వెంట నడవకు అని పలికాడు. కానీ సావిత్రి మాత్రం, తన భర్త లేకుండా నేను ఉండలేను కాబట్టి నా భర్తతో పాటే నేను వస్తాను అని పలికింది. సావిత్రి మాట తీరు, ధైర్య సాహసాలు యమునికి ఎంతో నచ్చాయి. అప్పటి వరకు ఆయనని అనుసరించిన వారెవరూ లేరు. సావిత్రి మీద కనికరంతో, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను, నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు. అందుకు సావిత్రి అంధుడైన తన మామగారికి చూపు రావాలని, తిరిగి రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంది. యమధర్మరాజు ఆ వరం ప్రసాదించి వెళ్తుంటే సావిత్రి మళ్ళీ యమధర్మరాజు వెనకాల నడవసాగింది. ఇది గమనించిన యమధర్మరాజు, నీ వినయం, ధైర్యం నాకు నచ్చింది, సరే, మరో వరం కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప ఇస్తాను అన్నాడు. సావిత్రి తన తండ్రికి కొడుకులు లేరు కనుక కొడుకును అనుగ్రహించమని కోరింది. యముడు ఆ వరం కూడా ఇచ్చి వెళ్ళిపోతుంటే సావిత్రి మళ్ళీ యముని వెంట నడవసాగింది. ఈసారి యమధర్మరాజు కొద్దిగా పరాకుగా, సరే, నీకు మరొక అవకాశం ఇస్తాను, ఇదే ఆఖరి వరం, ఏదైనా కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అని చెప్పాడు. సావిత్రి, యమధర్మరాజా, నాకు సంతాన ప్రాప్తి కలిగించు అంటూ వేడుకుంటుంది.
యముడు అనాలోచితంగా తదాస్తు అన్నాడు. సావిత్రి సంతోషంతో, యమధర్మరాజా, నాకు సంతాన ప్రాప్తి వరమిచ్చి మీరు నా భర్తను ఎలా తీసుకెళ్తారు అని అడిగింది. యముడు తాను చేసిన పొరపాటును గ్రహించి ఏమీ చేయలేకపోయాడు. వరం ప్రసాదించిన తరువాత దాన్ని వెనక్కు తీసుకునే వీలు లేదు. దాంతో సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చాడు. సావిత్రి, భర్త మీద నీకున్న ప్రేమ, అపారమైన నీ దైవభక్తి కారణంగా నన్ను చూడగలిగావు మరియు నీ భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకున్నావు. నీ కీర్తి చరిత్రలో నిలిచిపోతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు ఆశీర్వదించినట్టే మహాభారత కాలం జరిగి 5000 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మనం సతీ సావిత్రి యొక్క గొప్పతనాన్ని వింటున్నాం, చదువుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సనాతన భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మహాభారతం కథలు సిరీస్లో భాగంగా ఇంకో ఎపిసోడ్తో మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.